యాదాద్రి భద్రాద్రి జిల్లాల్లో ఇవాళ సీఎం రేవంత్ పర్యటన. మణుగూరు ప్రజా దీవెన సభలో పాల్గొననున్న తెలంగాణ సీఎం. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీల భేటీ. లోక్సభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్. హామీలు అమలు చేయకుంటే ప్రజా ఉద్యమం తప్పదు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ వార్నింగ్. తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులతో ఎవరికైనా ఉపయోగం ఉందా? మరోసారి ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు వస్తున్నారన్న జగన్. నేడు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి సమావేశం. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై కసరత్తు. ఓటమి భయంతోనే టీడీపీ జనసేన పార్టీలు బీజేపీతో పొత్తు. పవన్ లోకేష్ జీవితంలో ఎమ్మెల్యేలు కాలేరన్న మంత్రి రోజా. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీతో పొత్తేంటి? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించిన షర్మిల. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే టీడీపీ జనసేనతో పొత్తు. సీట్ల సర్దుబాటుపై 2 రోజుల్లో స్పష్టత వస్తోందన్న పురంధేశ్వరి. ఇవాళ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న జగన్. ఈ నెల 12న తెలంగాణ కేబినెట్ భేటీ. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించే అవకాశం. నిజామాబాద్లో రికార్డు స్థాయికి చేరిన పసుపు ధర. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో క్వింటాల్ 18,000. కరీంనగర్ జిల్లా నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటి విడుదల. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన అధికారులు. సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదు. పంజాగుట్ట ఎస్ఐబి ఆఫీసులో హార్డ్ డిస్కులు కాల్చినట్లు గుర్తింపు. తిరుపతి జిల్లాలో భారీగా నగదు పట్టివేత. 2 అదుపులోకి తీసుకున్న పోలీసులు. అక్రమ బ్లాస్టింగ్ మెటీరియల్ నిల్వపై ఎస్ఓటీ పోలీసుల ముమ్మర దాడులు. రాంపల్లిలో బ్లాస్టింగ్ మెటీరియల్ నిల్వ ఉంచినట్లు గుర్తింపు. ఆస్ట్రేలియాలో హైదరాబాద్ కు చెందిన మహిళ అనుమానాస్పద మృతి. మృతురాలు ఏఎస్ రావు నగర్ కు చెందిన శ్వేతగా గుర్తింపు. నేటి నుంచి 21 వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు. మహానందిలో అంగరంగ వైభవంగా రథోత్సవం. రథోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్త జనం. లోక్పాల్ చైర్పర్సన్ గా ఏఎం కాన్విల్కర్ ప్రమాణ స్వీకారం. కాన్విల్కర్ చే ప్రమాణ స్వీకారం చేయించిన ప్రెసిడెంట్ ముర్ము. అమితాబ్ బచ్చన్ మీట్ ఓ గ్రీట్ ఆచారం. అభిమానులను అలరించిన బిగ్ బి. పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమికి టీఎంసీ షాక్. ఒంటరిగానే లోక్సభ ఎన్నికల బరిలోకి టీఎంసీ. పీఎంఓకు మమతా బెనర్జీ దాసోహమైంది. దీదీపై అధీర్ రంజన్ చౌదరి విమర్శల వర్షం. ఇండోనేషియాలోని సుమత్రాలో వరదల బీభత్సం. 21 మంది మృతి, 7 గల్లంతు.